ఏపీలో కొనసాగనున్న అరెస్టుల పర్వం. త్వరలో వైసీపీ మాజీ మంత్రి రోజా అరెస్ట్. మొన్న వంశీ, నిన్న మిథున్ రెడ్డి, నేడు రోజా. మంగళగిరి దాడిలో వంశీ అరెస్ట్. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో రోజా అరెస్టు కాబోతుందా? రేపు రోజా బైరెడ్డి జైలుకు వెళ్లాల్సిందేనా? నిజంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అంతులేని అవినీతి జరిగిందా? రోజా, బైరెడ్డి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారు. ఈడీ, విజిలెన్స్ ఏం తేల్చాయి? అసలేం జరగబోతోంది? ఆటలో అవినీతి. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో చోటు చేసుకుంటున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు నాటి నటి, నేడు మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధం అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఆటలో అక్రమాలు చేసి కోట్లల్లో స్కామ్ జరిగినట్లు గుర్తించారు విజిలెన్స్. దీంతో ఆర్కే రోజా అరెస్ట్ అంటూ మీడియా మొత్తం కోడై కూస్తుంది. ఇందులో మాజీ మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రాలో ఏం జరుగుతోంది అంటే, గత పాలనలో ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని పాలనను అక్రమాలకు పాల్పడ్డ నేతలను కూటమి ప్రభుత్వం వెంటాడి అరెస్టు చేస్తోంది. ఒక్కొక్క శాఖ ఓపెన్ చేస్తూ అక్రమాల భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కన్నా ఆడుదాం ఆంధ్ర స్కామ్ పై పడింది. దీంతో ఆ శాఖకు బాధ్యత వహించిన స్టార్ హీరోయిన్ మాజీ మంత్రి ఆర్కే రోజా చిట్టాను ఏపీ ప్రభుత్వం బయటకు లాగుతోంది. కాగా ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు జరిగినట్లు, అందులో ముఖ్యంగా ఆ ఇద్దరి పాత్ర అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆమె సోదరుడితో పాటుగా షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో ఆడుదాం ఆంధ్ర స్కామ్ పై విజిలెన్స్ విచారణ పూర్తి చేసింది. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వందల కోట్లు ఖర్చు చేశారని, గతంలో ఆడుదాం ఆంధ్రకు 125 కోట్లను ప్రభుత్వం కేటాయించగా, ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాలో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లుగా విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. అదేవిధంగా విజేతలుగా వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా విచారణలో ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. అదే కాకుండా విజిలెన్స్ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 కేటాయించి మరో 10,000 జేబులో వేసుకొని ఖర్చులు 20,000 చూపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 2023లో డిసెంబర్లో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్ స్టిక్కర్లను భారీగా అంటించారు. దీంతో ఈ ప్రక్రియను నిధుల దుర్వినియోగం కింద పరిగణించారు విజిలెన్స్ అధికారులు. కాగా ఈ రోజు ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. దాదాపు ఈ కార్యక్రమం నుంచి 40 నుంచి 65 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. మరోవైపు క్రీడా పరికరాల నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిపోయిన క్రీడా కిట్లు ఏమయ్యాయనే దానిపై విచారణ జరుగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ-షర్టులు పంపిణీ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం దాదాపు 2.7 కోట్ల క్రీడా పరికరాల కొనుగోలు, 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాగా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తులో మాత్రం దాదాపు 40 కోట్లకు పైగా నగదు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరి నేతలు నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే గత ప్రభుత్వపు అధికారులు స్కామ్కు తాలూకు వివరాలను డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో తెలిపినట్లు సమాచారం. దీంతో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు దాదాపు ఖాయం అన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం వీరిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఇక కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆడుదాం ఆంధ్ర ఆటగాళ్లకు బేడీలు పడక తప్పదు.